కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు కార్పొరేషన్ ఉడిగం చేస్తూ కార్మికులను నయా బానిసలుగా చేస్తూ ఉందని, కార్మిక వర్గం చైతన్యమై పెట్టుబడిదారి సమాజానికి ముగింపు పలకాలని, కార్మిక రాజ్య స్థాపనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. స్థానిక సిఐటియు కార్యాలయం నందు అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యేసురత్నం, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, సిఐటియు పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, సిఐటియు సీనియర్ నాయకులు శ్రీనివాసమూర్తి, సిఐటియు పట్టణ ఉపాధ్యక్షులు నరసింహులు, సునీత, సుజాత, శివమ్మ, హమాలి యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. వసూలు చేసింది 100 లక్షల కోట్లు, తగ్గించింది ఎంత అంటే 46,000 కోట్లు. ముక్కు పిండి వసూలు చేసిందేమో వాడు రాయితీ ఇచ్చింది 46,000 కోట్లు మాత్రమే. అంటే ఇంత తీసుకొని ఒక మెతుకు, ఒక ముద్ద తీసుకొని ఒక మెతుకు మనకి విసిరివేయబడింది తప్ప మనకేమి మోడీ చెప్పిందే తందాన పద్ధతిలో చంద్రబాబు ఏం చేశాడు? 8 గంటల పని స్థానంలో 13 గంటల పని నా శాసనసభలో ప్రవేశపెట్టాడు. ఈ దేశంలో లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు బానిసలుగా మారిపోతారని చెప్పి మనం జూలై 9వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కేంద్ర ప్రభుత్వం వెనకడికి వేసింది. ఈ దేశంలో ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా 30 కోట్ల మంది కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చారు. ఈ చట్టాలన్నింటినీ యథావిధిగా అమలు చేస్తే భారతదేశంలో కూడా తిరుగుబాటు వస్తుంది. అందుకోసం ఇది చాప కిందలాగా అమలు చేయాలి తప్ప ఇది దేశంలో ఒకేసారి అమలు చేయడానికి వీలు లేదు అని చెప్పి బీజేపీ స్టాండ్ తీసుకొని ఒక్కొక్క రాష్ట్రంలో చాప కింద నీరులాగా ఈ నూతన లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తే దానికి అనుగుణంగా చంద్రబాబు ఈ రాష్ట్రంలో 8 గంటల పని స్థానంలో 13 గంటల పని అమలు చేస్తూ ఈరోజు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఆడు కూడా అక్కడేమో కనీస వేతన చట్టాన్ని మార్పు చేశారు. ఇంకో దగ్గర సామాజిక పెన్షన్స్ ఎత్తేశారు. రకరకాలుగా ఈరోజు దేశంలో బీజేపీ అనుకూలమైనటువంటి విధానాలనే ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉన్నారు. నంద్యాల పట్టణంలో సిఐటియు పట్టణ మహాసభ జరుపుతున్నాం. ఈ పట్టణ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం గత 3 సంవత్సరాల్లో సిఐటియు ఏ విధంగా పోరాటాలు చేసింది అని సమీక్షించుకోవడం, రాబోయే 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎట్లా పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకోవడానికే ఈ మహాసభలు. సిఐటియు నిర్మాణంలోనే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు అనేటివి జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు పాలకులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి ప్రభుత్వాలు ఈరోజు కార్మికులకు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కార్మిక చట్టాలను మార్పు చేసి ఈరోజు 8 గంటల నుంచి 13 గంటలు పనిచేయాలని చెప్పేసి పెంచడం జరిగింది. అది చాలా దుర్మార్గం. రాబోయే రోజుల్లో దానికి వ్యతిరేకంగా సిఐటియు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలి. దాన్ని సమీక్షించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేస్తుంది తప్ప కార్మిక వర్గానికి ఉపయోగపడే ఏ పని కూడా చేయడం లేదు. ఎందుకంటే ఈరోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, మధ్యాహ్నం భోజనం వాళ్ళు కావచ్చు, ఇట్లా చూసుకుంటే లక్షలాది మంది స్కీమ్ వర్కర్లు ఈరోజు దేశంలో ఉన్నారు. మన రాష్ట్రంకి వస్తే దాదాపు 3-4 లక్షల మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎవరికి కూడా కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు, సరైన వసతులు లేవు. ఏదన్నా జీతం పెంచామని చెప్తే ఉండే వాళ్ళని ఈరోజు పెరికేసే పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత అనేక రంగాల్లో ఈరోజు మధ్యాహ్నం భోజనం కావచ్చు, ఆశాలు కావచ్చు, ఇటువంటివి ఐకేపీ ఇట్లా చూసుకుంటే అందరినీ కూడా అధికారం మారింది కాబట్టి తీసేస్తామనే పేరు మీద ఈరోజు బెదిరించి తొలగింపులు చేస్తూ ఉంది. మరి ఇటువంటివన్నీ కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికే ఈరోజు పట్టణ మహాసభ జరుగుతూ ఉంది.